సో నమస్తే తెలంగాణలో ఇవాళ ఈ ఈ ఆర్టికల్ గురించే ప్రధానంగా రాశారు. నిజంగా ఇది మాడాల్సిన అంశమే అండి. చూడండి ఎంత దూరం క్యూ ఉందో. ఇక్కడ కనిపిస్తుంది ఎన్నికల్లో ఓట్లేసేందుకు కట్టిన క్యూ కాదు, శ్రావణ శనివారం సందర్భంగా దైవదర్శనం కట్టిన క్యూ అసలే కాదు. ఒక బస్తా యూరియా కోసం తిండి తిప్పలు మాని వానకు తడుస్తూ రోడ్డు పొడవున రైతుల నిరీక్షణ. భారీ వర్షం పడుతున్న మహబూబాద్ జిల్లా గూడూరులో ఎరువుల కోసం సొసైటీ కార్యాలయం ముందు శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి అన్నదాతలు ఇలా బారులు తీరారు. అబ్బబ్బబ్బబ్బా, ఎరువు కరువు రైతన్నకు దిక్కెవరు, యూరియా సరఫరాలో సర్కారు ఫెయిల్ అయిందంట. నిజంగానే ఫెయిల్ అయింది, అది అయితే 100% డౌట్ లేదు. ఎన్డీఎస్సీ ఎక్కడున్నావు, మళ్ళీ కుంగిన పోలవరం కాఫర్ డ్యామ్ 10 అడుగుల వెడల్పు 8 అడుగుల లోతులో డ్యామేజ్. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, మాదైతే అంటే కాళేశ్వరం పడిపోతే, కాళేశ్వరం కూలిపోతే మీరు వెంటనే ఒక రిపోర్ట్ రాశారు కదా, మరి ఇట్లాంటి రిపోర్టు మీరు పోలవరంపై ఎందుకు రాయట్లేదు, పోలవరంపై కూడా ఒక ఎన్డీఎస్సీ రిపోర్ట్ తయారు చేయొచ్చు కదా, ఎందుకు తయారు చేయట్లేదు అనేది వీళ్ళ గొడవ. ఇప్పుడు చూద్దాం మరి ఎన్డీఎస్సీ ఏం చేస్తారు. నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ అనమాట. హైకోర్టు ఆదేశాలు బేఖతర్, గోపన్పల్లి భూముల్లో ఫెన్సింగ్ అధికారుల చోద్యం, గోపన్పల్లి స్కామ్పై గప్చుప్. అది కూడా మాట్లాడదు. సర్కార్పై సమరమే, సెప్టెంబర్లో ఉద్యోగుల ఉద్యమ బాట. సో ఇవి కొన్ని అయితే నిజంగానే ఉన్నాయండి. ఈ యూరియా అంశం అయితే నిజంగానే గ్రామాల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి చోట యూరియా కొరత వెంటాడుతుంది. గ్రామస్తులు, గ్రామాల్లో రైతులు, ప్రజలు చాలా కష్టపడుతున్నారు యూరియా కోసం.